పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథము చదివితే మనకి ఏ విధంగా జీవించడానికి తగిన జ్ఞానాన్ని పొందుకుంటామో, నూతన నిబంధన గ్రంథాన్ని ప్రావర్బ్స్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ అని యాకోబు పత్రికను నూతన నిబంధన గ్రంథంలో పిలుస్తూ ఉంటారు. నిజంగా జ్ఞానాన్ని పెంచుకోవాలంటే, ఈ జీవితంలో ఎలా జీవించాలో జీవన సూత్రాలు మనం నేర్చుకోవాలంటే, యాకోబు పత్రిక నూతన నిబంధన గ్రంథంలో ఒక శ్రేష్టమైన పత్రిక అని అనడంలో ఏ విధమైన సందేహము లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి పెరిగిన యాకోబు యేసు ప్రభువారి యొక్క సహోదరులను గురించి ఒక మాట వ్రాయబడింది. ఏంటంటే, హిస్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే మాట సువార్తల్లో మనం చూస్తామండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు, ఈయన మా సహోదరుడే కదా, మా అమ్మకు మరి ఒకే తల్లికి పుట్టిన సహోదరుడు కదా అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు ఆయన జీవించిన కాలంలో ఆయనను డిస్పైజ్ చేసినట్లుగా, ఆయనను తృణీకరించినట్లుగా వాక్యంలో చూస్తాం. అయితే పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్షమైన ఆ సందర్భంలో 12 మంది శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యారు. మరి కొంతమందికి ఆయన ప్రత్యక్షమయ్యారు. 500 మందికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా కొరింథీ పత్రికలో మనం చూస్తాము. అక్కడ యేసయ్య యాకోబుకు కూడా ప్రత్యక్షమయ్యారు అనే మాట చదువుతాము. సో ఆఫ్టర్ ద పోస్ట్ రిజరక్షన్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పునరుత్థానుడై తిరిగి లేచిన యేసయ్యను కన్నులారా చూచిన యాకోబు, హీ బికేమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్. యేసయ్య మేము అనుకున్నట్లు ఒక సాధారణమైన మనిషి కాదు, ఆయన దేవాది దేవుడే మానవ రూపాన ఈ లోకానికి దిగివచ్చారు. అందుకే ఆయన భయంకరమైన మరి మరణాన్ని పొందినప్పటికీ, రోమా సైనికులు ఆయనను సిలువ మరణం వేసినప్పటికీ ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేచారని, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూచిన యాకోబు ఇక అప్పటి నుండి తన జీవితంలో ఆయన కొరకు, యేసయ్య కొరకే బ్రతుకుతా, యేసయ్య కొరకే జీవిస్తా, యేసయ్య సువార్త ప్రకటిస్తానని ఒక బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడిన దైవజనుడిగా యాకోబు మనకు కనపడతాడు. యాకోబు యొక్క జీవితంలో ఆయన చరమాంకంలో ఆయనను దేవాలయం యొక్క శిఖరానికి తీసుకొని వెళ్ళి ఆయనను పడవేశారంట, ఆయన చంపివేయాలని. అక్కడి నుండి పడాక కూడా ఆయన చనిపోలేదు. ఆ తర్వాత వారు ఆయనని కొట్టి చంపారు. కానీ వారు ఆయనను కొడుతూ హింసిస్తూ ఉండగా కూడా యాకోబు తనని హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థన చేస్తూ చనిపోయాడంట. యాకోబు యొక్క జీవిత అంతాన్ని గురించి చరిత్ర గ్రంథాల్లో మనం చదివితే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ యాకోబు భక్తుడు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు, పునరుత్థానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూచిన తరువాత ఇప్పుడు యేసయ్యకు తనకు మధ్యలో ఉన్న అనుబంధాన్ని ఏమని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు, దాసుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. చూడండి, కుటుంబాల్లో అన్నదమ్ముళ్ళు ఉంటారనుకోండి, ఒకరినొకరు చాలా చనువుగా ఏమంటారు, సింపుల్ గా చెప్పాలంటే అరే ఒరే అనుకుంటారు కదా. ఒకరినొకరు చాలా చనువుగా పిలుచుకుంటా ఉంటారు. ఒకరినొకరు గౌరవించుకునే అనుభవాలు అయితే యూజువల్ గా ఉండవు. బయట వారి ముందు గౌరవిస్తారేమో గాని, పోనీ యేసు ప్రభు యొక్క సహోదరుడను అని చెప్పుకోవడం లేదు, లేదంటే యేసుక్రీస్తును వెంబడించే వ్యక్తిని అని చెప్పుకోవడం లేదు. యేసుక్రీస్తు యొక్క దాసుడని ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే అ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒక ట్రాన్స్లేషన్ లో, మరొక ట్రాన్స్లేషన్ లో అ బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే మాట యాకోబు భక్తుడు తన్ను గూర్చి తానే చెప్పుకుంటా ఉన్నాడు. ఏమనంటే, యేసు ప్రభుకు నేను దాసుడను. ఎందుకు అంటే ఆయన దేవుడని యాకోబు గుర్తించాడు కాబట్టి. ఈ యాకోబు అనే దైవజనుడు, ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైన మాటలు యాకోబు పత్రికలో వ్రాయించారు. దానిలో మనం చదువుకున్న 2, 3, 4 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. మరి ఒకసారి చదువుదాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని. వర్స్ 3లో మహానందం అనే మాట నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించిందండి చదివినప్పుడు. నిజమే కదా, శోధనలలో గుండా వెళ్తున్నప్పుడు, శోధనలను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు యూజువల్ గా మన రెస్పాన్స్ ఏంటంటే భయపడతాం, కంగారు పడిపోతాం, కృంగిపోతా ఉంటాం. నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి,
తప్పించుకోవాలని కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్ మై బ్రదర్స్. ఇంగ్లీష్ లో ఉంటది, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్, మహానందమని ఎంచుకొనండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఈ ఆనందము విజయాలు వచ్చినప్పుడు కాదు, ఈ ఆనందము ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, శోధనలలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, డు నాట్ లూజ్ యువర్ జాయ్. మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దు, ఆనందిస్తూనే ఉండండి. మహానందమని ఎంచుకొనండి. ఎందుకు మహానందమని ఎంచుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. శోధనల ద్వారా ఏమి పరీక్షించబడుతుంది? వాట్ ఇస్ టెస్టెడ్ వెన్ వి గో త్రూ ట్రయల్స్? శ్రమల గుండా, శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఏమి పరీక్షించబడుతుంది అంటే, మన విశ్వాసము పరీక్షించబడుతుంది. ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి ఎందుకు మరి పరీక్షను అనుమతిస్తారు? ఆయనకు మనలో ఎంత విశ్వాసం ఉందో తెలీదా? మనలో ఎంత హెచ్బి ఉందో మనకు తెలియదు రిపోర్ట్ వచ్చేదాకా. మనలో వైటమిన్ డి ఎంత ఉందో మనకు తెలీదు. టెస్ట్ చేసుకొని రిపోర్ట్ వచ్చే ఇలా చూసి చెప్పగలమండి, ఇంత ఉందండి వైటమిన్ డి, వైటమిన్ B12 ఇంత ఉందండి, కాల్షియం ఇంత ఉందండి అని ఎవరైనా చెప్పగలరండి? డాక్టర్స్ అయినా చెప్పలేరు. ఎంత ఎక్స్పర్ట్స్ అని అంటారు, ముందు మీ బ్లడ్ ని టెస్ట్ కి ఇవ్వండి, ఆ పరీక్ష రిజల్ట్స్ వచ్చాక. ఇప్పుడు దేవుడు మనం చూడగానే చెప్పేయగలరండి, నీకు ఇంత విశ్వాసం ఉంది, నువ్వు ఆ విశ్వాసిగా ఉన్నావు. గాడ్ నోస్ అస్ ఇన్సైడ్ అవుట్. మన లోపల నుండి, మన అంతరంగం నుండి ఆయనకి అన్నీ తెలుసు, సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు. ఇప్పుడు దేవుడు మన విశ్వాసానికి పరీక్షని ఎందుకు అనుమతిస్తాడంటే, మన విశ్వాసం ఎంతో ఆయన తెలుసుకోవాలని కాదు, కానీ మన విశ్వాసం ఎంతో మనం తెలుసుకోవాలని. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, చెకప్కి ఎందుకు వెళ్తాము, టెస్టులు ఎందుకు చేయించుకుంటాము, డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, మనలో ఏముందో మనం తెలుసుకోవాలని. మనలో ఏముందో మనం తెలుసుకోకపోతే కొన్నిసార్లు రోగాలు ముదిరిపోయేదాకా, చాలా బలహీనత వచ్చే వరకు మనము ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటా జీవితంలో. అమెరికా దేశంలో, కొన్ని దేశాలలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు, 85-90 వరకు చాలా మంది ఈజీగా బతికేస్తూ ఉంటారు. కానీ మన భారతదేశంలో వీనో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. వాటిలో నేను అనుకుంటాను ఒక కారణం ఏంటంటే, మన రోగం వచ్చేదాకా చెకప్కి వెళ్ళమండి. కానీ అక్కడ ఎలాగో తెలుసా, 40 సంవత్సరాలు దాటితే ఎవ్రీవన్ గోస్ ఫర్ అని. ఉన్నది ఎప్పటికన్నా ముదిరిపోద్ది కదా. మన పరిస్థితులు, మన విధానాలు కొన్నిసార్లు అలాగుంటాయి. కొంతమంది మెడికల్ టెస్ట్లకు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయండి అమ్మ, మంచి రిపోర్ట్లు రావాలని. అమ్మో, వేరేలాగా రిపోర్ట్ వస్తే నాకు తట్టుకునే అంత ధైర్యము లేదు. సరే, దేవుడు విశ్వాసాన్ని పరీక్షించబడడానికి ఎందుకు అనుమతిస్తాడంటే, సో దాట్ వీ విల్ నో వేర్ ఆర్ ఫెయిత్ ఇస్. మన విశ్వాస పరిమాణం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, మనలో ఎంత విశ్వాసం ఉందో మన చుట్టూ ఉన్న వారికి కూడా కనుపరచబడాలి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి చూపించుకోవడము ఇష్టం కదా. కొన్నిసార్లు పెళ్లిళ్ళు వస్తే ఎట్లా ఉంటదంటే, ఎవరి దగ్గర ఎంత జ్యువెలరీ ఉందో డిస్ప్లే చేసుకోవడానికే వచ్చినాయేమో పెళ్లిళ్ళు అనిపిస్తుంది. ఎక్కడెక్కడో లాకర్లో ఉన్నవన్నీ తీస్తారు బయటకి, అన్ని దిగేసుకుంటారు. ఎందుకంటే దే వాంట్ ఎవ్రీబడి టు సీ. నాకు ఎంత ఉందో తెలుసా, ఇదంతా ఒకసారి చూడండి అన్నట్లుగా అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఇతరులకు చూపించుకోవాలని ఇష్టపడతాం. ఇప్పుడు దేవుడు మనం ఇతరులకు ఏమి కనుపరచాలని ఇష్టపడుతున్నాడు? డస్ గాడ్ వాంట్ us టు డిస్ప్లే హౌ గ్రేట్ వి ఆర్? ఈ లోక సంబంధంగా మనం ఎంత గొప్పవారం అది డిస్ప్లే చేసుకోవాలనా దేవుడు ఆశిస్తున్నది? కొన్నిసార్లు చూడండి, ఇంటి ముందు నేమ్ ప్లేట్స్ ఉంటాయి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, జస్ట్ చెప్తున్నా. వారికి చాలా డిగ్రీలు ఉన్నాయనుకోండి, ఆ నేమ్ ప్లేట్లో పేరు వెనకాల అవన్నీ వస్తాయి లిస్టు. అదేంటంటే, ఇంటిలో ఉన్నవారు చాలా మంచిదే, తప్పనట్లేదు. మీరు చాలా జ్ఞానవంతులు, చాలా విద్యావంతులు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఓకే, దట్స్ ఫైన్. ఈ లోక సంబంధంగా మన పేరు వెనకాల ఉన్న డిగ్రీలో, లేకపోతే నువ్వు ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వేసుకునే ఆభరణాల వల్లనో మనుషుల దృష్టిలో దే విల్ నో హౌ గ్రేట్ యు ఆర్. నీ గొప్పతనము అకాడమిక్ గా ఉండొచ్చు, లేకపోతే ఆర్థికంగా ఉండొచ్చు, అది మనుషులకి కనుపరచబడుతుంది, కరెక్టే. కానీ దేవుడు మనం ఇతరులకు ఏమి కనుపరచాలని కోరుతున్నారంటే, మనలో ఉన్న విశ్వాసము ఇతరులకు కనుపరచబడాలి అని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన విశ్వాసము కనుపరచబడినప్పుడు అదర్ పీపుల్ విల్ ఆల్సో బి ఎంకరేజ్డ్ త్రూ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని చూసి వేరే వారు కూడా ఇలా బ్రతకాలన్నమాట, విశ్వాసం కలిగి ఇలా జీవించాలన్నమాట, విశ్వాసంతో బ్రతికితే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడన్నమాట అని మన విశ్వాసాన్ని బట్టి ఇతరులు
పురికొల్పబడతారు. మన విశ్వాసము ఇతరుల ఎదుట ప్రదర్శించబడుట ద్వారా ఆయన నామము గొప్ప చేయబడుతుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకని దేవుడు మన జీవితంలో ఏం అనుమతిస్తాడంటే మన విశ్వాసానికి పరీక్ష. ఇంకొక మాట కూడా చెప్పి ముందుకు వెళ్తాను. దేన్ని మనం పరీక్షించి తీసుకుంటాం? ఒకవేళ 5 రూపీస్తో మనం ఏదైనా కొనుక్కుంటున్నాం అనుకోండి షాప్లో, ఇది ఇవ్వండి అని డబ్బులు అక్కడ పెడతాం, వాళ్ళు ఇస్తారు షాప్ కీపర్. మళ్ళీ 2-3 సార్లు చెక్ చేసుకుంటామండి. 5 రూపాయలు కదా, ఓకే దట్స్ ఫైన్. అదే ఒక అమూల్యమైన బంగారాన్నో లేకపోతే విలువైనది ఏదైనా కొనుక్కుంటున్నాం, మనం డబ్బు అక్కడ పెట్టాం, వాళ్ళు వస్తువు ఇచ్చారు, పరీక్షిస్తామా లేదా? ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చీర అయితే మొత్తం ఇప్పండి, అటు తిప్పండి, ఇటు తిప్పండి కదండి. ఒకవేళ వస్తువు కొనుక్కుంటున్నాం అనుకోండి, బాక్స్ నుంచి ఒక్కసారి అన్బాక్స్ చేయండి, ఓపెన్ చేయండి, అటు చూపించండి, ఇటు చూపించండి. ఏమైనా డిఫెక్ట్ ఉందా, ఏమైనా విరిగిపోయిందా, పార్ట్స్ ఏమైనా మిస్ అవుతున్నాయా, ఆ వస్తువులు అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి నా కళ్ళతో నేను చూసుకుని అప్పుడు తీసుకెళ్తా ఇంటికి. ఎందుకు? ఎంత విలువైనదో అంతగా పరీక్షించుకుంటాం. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నారు మన విశ్వాసము పరీక్షించబడుతుంది. కారణం ఏంటంటే ఆ విశ్వాసము మన జీవితాలకు చాలా అమూల్యమైనది. మన దేవుని దృష్టిలో కూడా అది చాలా అమూల్యమైనది. అందుకే 1 పేతురు పత్రికలో మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పేతురు దైవజనుడు మన విశ్వాసాన్ని గురించి ఒక మాట రాస్తారు చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. సువర్ణము కంటే, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం. మీ దగ్గర బంగారం లేకపోయినా బాధపడద్దు, విశ్వాసం లేకపోతే బాధపడండి. బంగారం లేకపోతే సంపాదించుకోవాలని ఎంత ఆశ ఉందో అంతకంటే ఎక్కువగా విశ్వాసాన్ని నేను, దేవా ఈ సంవత్సరంలో నేను విశ్వాసాన్ని ఇంకా పొందుకోవాలి, నేను ఇంకా విశ్వాసంలో ఎదగాలి, నేను ఇంకా విశ్వాసాన్ని డిస్ప్లే చేయగలగాలి. ఎస్పెషలీ వెన్ ఐ గో త్రూ టైమ్స్ ఆఫ్ ట్రయల్స్, శ్రమల గుండా శోధనలు గుండా వెళ్తున్నప్పుడు నేను నా విశ్వాసాన్ని ప్రదర్శించగలిగే స్థాయిలో నేను ఎదగడానికి నాకు సహాయము దయచే ప్రభువా. దట్ షుడ్ బి అవర్ గోల్ యాజ్ బిలీవర్స్. విశ్వాసులుగా మన గురి అది అయి ఉండాలండి. ఎందుకంటే మనము కలిగి ఉండే విశ్వాసము, మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు అది మనకి ఏమేమి ఇస్తుందంటే మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. మెప్పు అంటే ఏంటండి? మెచ్చుకోవడం. ఎవరికి ఇష్టం ఉండదండి మెప్పు? అందరికి ఇష్టమే కదా. మెప్పు అంటే అందరికి ఇష్టమే. దేవుని మెప్పు ఎలా వస్తుంది? విశ్వాసం కలిగి ఉంటే, విశ్వాసాన్ని కనుపరిస్తే, విశ్వాసంలో ఎదిగితే దేవుని మెప్పు మన స్వంతమే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక యాకోబు భక్తుడు అంటా ఉన్నాడు శ్రమల ద్వారా. మరి యాకోబు పత్రికకు వెళ్దాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. ఇప్పుడు శోధనలో ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము అనే దాన్ని బట్టి ఆ శోధనల తర్వాత మనం ఏం పొందుకుంటాం అనేది ఆధారపడి ఉంటది. శోధనలలో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఒకవేళ మనము గ్రంబ్లింగ్ అండ్ కంప్లైనింగ్, మనం ఒకవేళ సనుగుకుంటూ విసుగుకుంటూ అవిశ్వాసంతో గనక ఆ పరిస్థితి గుండా వెళ్తే అల్టిమేట్ గా ఆ శోధన తర్వాత, ఆ శ్రమ తర్వాత మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము, మనం బిటర్నెస్ లోకి వెళ్ళిపోతామండి. రిజల్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక మెషిన్ లోకి ముడి పదార్థాలు వెళ్ళిన తర్వాత బయటకు ఒక ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ వస్తుంది కదా. ఇప్పుడు మన జీవితాలు కూడా దేవుడు ఆ శోధనల గుండా శ్రమల గుండా పంపించినప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్ గా మనం అమూల్యమైన వ్యక్తులుగా బయటకు రావాలంటే మన లోపల ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సనగడము, గొనగడము, సంశయము ఇలాంటి ఉండడానికి వీలు లేదు. అలాంటి ఉంటే గనక ఆ శ్రమ తర్వాత, ఆ శోధన తర్వాత మన లోపల ఏమొస్తుందంటే అవిశ్వాసం ఇంకా ఎక్కువైపోద్ది, మనలో డిప్రెషన్, నిరుత్సాహము, కృంగుదల వచ్చేస్తుంది. మూడవదిగా మనలో ఒక చేదైన నయోమి చూడండి, తన జీవితంలో తన భర్తని 2 కుమారులను కోల్పోయిన తర్వాత బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత ఆమెను పలకరించడానికి అందరూ వచ్చినప్పుడు ఆమె ఎంత స్పష్టంగా తన
అవిశ్వాసాన్ని, తన బిటర్నెస్ ని కనపరిచిందో. అందరూ ఆమెని నయోమి నయోమి అని పిలుస్తా ఉంటే అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళాను, రిక్తురాలినిగా తిరిగి వచ్చాను. దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి, నన్ను ఈ స్థితిలో పెట్టాడని షీ కుడ్ నాట్ డిస్ప్లే హర్ ఫెయిత్ ఇన్ ఎనీ వే. తన విశ్వాసాన్ని ఏ కోశాన కూడా కనుపరచలేకపోయిందండి నయోమి. అంటే మోయాబుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రయాణంలో ఒక మాటలు చెప్పాలంటే ఫెయిత్ లో వీకే అయింది, స్ట్రాంగ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత అందరూ ఎదురు చూస్తాను, ఏం చెప్తుందో. ఇంకో మాట చెప్పమంటారా? మీరు చేసే ప్రతి సంభాషణలో మీ ఎదుట ఉన్న వారిని మీరు మీ విశ్వాసము ద్వారా ప్రభావితము చేయగలరు. యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ యూ త్రూ యోర్ ఫెయిత్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. మనకే విశ్వాసం లేకపోతే మన ఎదుటి వారి విశ్వాసాన్ని బలహీనపరుస్తాం, ఎదుటి వారి మీద ఏ విధమైన ప్రభావాన్ని కూడా చూపించలేం. వీ కెనాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది అదర్ పర్సన్ ఇఫ్ వీ ఆర్ వీక్ బై అవర్ సెల్ఫ్. మనమే బలహీనంగా ఉంటే ఎదుట ఉన్న వారిని బలపరచగలమా? మనమే అవిశ్వాసులుగా ఉంటే ఎదుటి వారిని ప్రోత్సహించలేం. కానీ ఈ శ్రమల గుండా లేదంటే శోధనల గుండా వెళ్తున్నప్పుడు మనం ఒకవేళ విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ శ్రమ తర్వాత మనలో ఏమొస్తుందంటే ఓర్పు వస్తుందంట కదండి. ద బై ప్రోడక్ట్ ఏంటి వచ్చేది, రిజల్ట్ ఏంటి అంటే మనలో కలిగేది ఓర్పు. నిజంగా దేవుళ్ళో మనం ఎదిగామా లేదా అనడానికి ఒక సూచన ఏంటి చెప్పమంటారా? సెల్ఫ్ టెస్ట్. ఎవరు మనకు చెప్పక్కర్లా. కొన్నిసార్లు మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తారు, నువ్వు రక్షణ పొందాక చాలా మారావు, నువ్వు మారు మనసు పొందాక చాలా మారావు, నువ్వు మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేసిందా. మన చర్చిలో చాలా మంది చెప్తారండి నాకు, మా భర్త గారు అండి ఇంతకు ముందు మామూలుగా ఉండేవారు కాదండి, ఒక హిట్లర్ తమ్ముళ్ళ ఉండేవారండి, మందిరానికి వస్తున్న దగ్గర నుండి చాలా మారిపోయారండి, ఇప్పుడు ఇంట్లో చాలా పీస్ఫుల్ గా. ఇంతకు ముందు మా హస్బెండ్ ఇంటికి వస్తున్నారంటే నేను పిల్లలు ఒక పెద్ద పులి వస్తున్నట్టు భయపడిపోయే వాళ్ళం. బట్ ఇప్పుడు పరిస్థితులు అన్ని మారిపోయి చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా మందిరానికి వచ్చాక నా భర్తలో వచ్చిన మార్పు ఇది. దేవుని వాక్యం వింటున్నా తరువాత నా భార్యలో వచ్చిన మార్పు ఇది అని చాలా మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. సో మనలో వచ్చిన మార్పు మన చుట్టుప్రక్కల ఉన్నవారు సాక్ష్యం ఇస్తారు. అయితే మనలో వచ్చిన మార్పును మనం కూడా పరీక్షించుకోగలం. అది ఎట్లా అంటే మనలో మునుపటి కన్నా ఎక్కువ ఓర్పు ఉంటే మనం నిజంగా ఫెయిత్ లో స్ట్రాంగ్ అయినట్లు. ఎందుకంటే విశ్వాసానికి కలుగు పరీక్ష వలన ఏం పుడుతుందంట? ఓర్పు. am I patient than before? Do I have more patience than before? మునుపటి కన్నా నాకు ఎక్కువ ఓర్పు ఉందా? ఇంతకుముందు కొంచెమే ఓర్చుకోలేకపోయేదాన్ని, కానీ ఇప్పుడు నేను ఇంకెక్కువ ఓర్చుకోగలుగుతున్నానా? దీర్ఘశాంతాన్ని నేను ప్రదర్శించగలుగుతున్నానా? అది ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో అయినా, సంఘ బిడ్డల విషయంలో అయినా, తోటివారి విషయంలో అయినా, స్నేహితుల విషయంలో అయినా, ఏదైనా పరిస్థితి విషయంలో అయినా నేను స్పందించే విధానంలో ఎక్కువ ఓర్పు ఉంది అంటే నేను దేవునిలో ఎక్కువ ఎదిగినట్లు. అది మనకే అదొక సూచన అన్నమాట. మనకి ఇంకెవరో వచ్చి చెప్పక్కర్లేదు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, వై డస్ గాడ్ అలౌ హిస్ చిల్డ్రన్ టు గో త్రూ ట్రయల్స్, ట్రిబ్యులేషన్స్ అండ్ టెంప్టేషన్స్? దేవుడు తన ప్రజలను శ్రమల గుండా, సమస్యల గుండా వెళ్ళడానికి ఎందుకు అనుమతిస్తారు అని ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో ఆ మాటలు 4వ వచనంలో ఉన్నాయి చూడండి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలో అయినను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ హిస్ చిల్డ్రన్? మామూలుగా మన భౌతిక పరంగా ఒక కుటుంబాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎప్పుడు ఊపిరి పీల్చుకుంటారంటే, మా వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు, బాధ్యత వచ్చింది, ఇంకా చాలు,
ఇంక ఈ జీవితానికి ఇది వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా అయినా లీడ్ చేసేస్తారు, తృప్తి పడతారు. అదే కొడుకో కూతురో మెచ్యూరిటీ లేకుండా, ఇంకా వయసు పెరిగినా సైజు పెరిగినా మనసు చిన్నతనంగానే, బాధ్యత లేకుండానే, పరిపక్వత లేకుండానే, వారి కాళ్ళ మీద వారు నిలబడకుండా అన్ని తల్లిగా నువ్వు అందిస్తూ ఉన్నావనుకో, ఏమనిపిస్తుంది? వీడెప్పుడు ఎదుగుతాడో, ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఎదుగుతుంది అని కనిపెడతాం కదండి. తల్లిదండ్రులుగా మనకి ఎప్పుడు జాయ్, ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ అంటే, నా బిడ్డ అన్ని విషయాలలో ఎదిగాడు, నా కుమార్తె అన్ని విషయాల్లో ఒక పరిపక్వతకు వచ్చింది, ఇప్పుడు నేను ధైర్యంగా ఎక్కడికన్నా పంపిస్తా. ఒకవేళ ఉద్యోగం వచ్చి వేరే ఊరికి వెళ్ళాలన్నా ఐ కెన్ సెండ్ హర్ విత్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆత్మీయంగా ఒక పరిపక్వత ఉంది, మానసికంగా ఒక పరిపక్వత. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నారంటే, సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువలేని వారై ఉండున్నట్లు. గాడ్ వాంట్స్ టు సీ us కంప్లీట్. దేవుడు మనల్ని సంపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడండి. అంటే గాడ్ వాంట్స్ us టు బి మెచ్యూర్. పరిపూర్ణత, సంపూర్ణతలోకి మనము సాగిపోవాలని దేవుని, ఏ విధంగా అయితే తల్లిదండ్రులుగా మన బిడ్డలు ఎదగాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, అన్ని విషయాల్లో వారు సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి అని ఎలా కోరుకుంటామో, దేవాది దేవుడు కూడా దట్ ఇస్ ద సేమ్ డిజైర్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డల పట్ల కలిగి ఉన్న ఆశ కూడా అదే. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, దట్ వీ మే బీ కంప్లీట్, నాట్ ల్యాకింగ్ ఎనీథింగ్. అంటే ఇంకా మనకి ఏ కొదువ ఉండడం దేవునికి ఇష్టమో లేదంట. ఆ స్థాయిలోకి మనం ఎప్పుడు వస్తామంటే, ద పాత్, ఆ వెళ్ళాల్సిన రోడ్ ఏంటంటే శోధనలు, శ్రమలు, విశ్వాసానికి పరీక్షలు. ఇప్పుడు సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీ విశ్వాసానికి ఎన్ని పరీక్షలు ఎదురయ్యాయి? అందరికీ ఒకే పరీక్షలు ఉండవు, అందరికీ ఒకే స్కెడ్యూల్ ఉండదు. పిల్లలకైతే స్కూల్ పిల్లలకి అందరికీ మార్చ్, అందరికీ ఏప్రిల్, హాఫ్ ఇయర్లీ ఒక టైం, స్కూల్ని బట్టి మారుతూ ఉంటాయి స్కెడ్యూల్స్. బట్ ఒక క్లాస్లో ఉన్న పిల్లలందరికీ ఒక టైంలో పరీక్షలు అయిపోతాయి. కానీ విశ్వాస జీవితంలో అలా ఉండదు స్కెడ్యూల్. అందరికీ ఒకే టైంలో, అందరికీ ఒకే సీజన్లో, అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ కూడా రాదండి. అందరికీ ఒకే క్వశ్చన్. నువ్వు ఆత్మీయంగా ఎలా ఎదిగావు దాన్ని బట్టి నీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నువ్వేం నేర్చుకున్నావు దాన్ని బట్టి నీ క్వశ్చన్ పేపరు. ఇక్కడ మందిరంలో మనం ఏం నేర్చుకున్నావు, కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఆదివారం ఏం నేర్చుకున్నావు, సోమవారం పరీక్ష పెడతాడు దేవుడు ఇంట్లో లేకపోతే ఆఫీస్లో. ఇక్కడ శుక్రవారం దేవుని సన్నిధిలో ఏం నేర్చుకున్నావు, దానికి రాబోయే రోజుల్లో ఏదో పరీక్ష వస్తుంది, అప్పుడు వెంటనే తెలుసుకోవాలి అని. అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, సిలబస్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. అర్థమైందండి? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని, దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే, శోధన గుండా, శ్రమ గుండా వెళ్ళడం మనకు అర్థమవుతుంది. దీని విషయంలో దేవుడు నాతో ఆల్రెడీ ముందే మాట్లాడారు. ఐఎమ్ ఆల్రెడీ ఎక్విప్డ్, ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. దీని కొరకు దేవుడు ముందుగానే నన్ను సిద్ధపరిచారు అని మనకు అర్థమవుతుంది. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అది మహానందం అని ఎంచుకోవాలి, ఎందుకంటే దాని వలననే మనం పరిపూర్ణతలోకి సాగిపోతాం. ఇంకొకటి, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ల్యాక్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం లేకపోవుట మనల్ని వెనకబడేలా చేస్తుందండి. పరిపూర్ణతలోనికి వెళ్లకుండా జ్ఞానము లేని స్థితి మనల్ని ఆపేస్తూ ఉంటది. గడిచిన వారంలో అనుకుంటా, మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనే మాటను గురించి మనం ధ్యానం చేశాం. నా ప్రజలు జ్ఞానం లేక నశించి ఉన్నారు అనే మాట. అందుకే యాకోబు భక్తుడు వెంటనే జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. చూడండి 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా. ఈ జ్ఞానము పరీక్షలు, లేకపోతే కాలేజ్లో చదివేటప్పుడు, స్కూల్లో చదివేటప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, అలాంటి వాటికే కాదండి ఈ వచనము మన జీవితంలో ప్రతి దినానికి. ఎందుకంటే వీ నీడ్ విజ్డమ్ ఫర్ లైఫ్. ఈ బ్రతుకు జీవించాలంటే, ఈ జీవితం జీవించాలంటే మనకి జ్ఞానం కావాలి. దేవుడు అంటున్నాడు, వెరీ సింపుల్ టు రిసీవ్ విజ్డమ్. జ్ఞానం పొందుకోవాలంటే యూ డోంట్ హ్యావ్ టు ఎర్న్ ఇట్. నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యూ డోంట్ ఈవెన్ డిమాండ్ ఇట్, బట్ యూ జస్ట్ ఆస్క్. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయడం కాదు, లేదంటే నువ్వు సంపాదించుకోవడం కాదు, అడుగు చాలంతే. నువ్వు దేవుని అడిగితే ఆయన నీకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు ధారాళంగా ఇస్తాడంట. అంటే చెప్పాలంటే గాడ్ విల్ గివ్ లావిష్లీ. అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు.
శోధనల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి దేవా, నేను ఎలా స్పందించాలి, వాట్ షుడ్ బీ మై రెస్పాన్స్, నేను ఎలాగా మసులుకోవాలి, నేను ఏం మాట్లాడాలి, నేను ఎలా ఉండాలి, దాన్ని ఆ పరిస్థితి నేను ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడిస్తాడు జ్ఞానం. సో దేవుని అడిగేటప్పుడు ఇంకొక మాట కూడా ఉంది, అది చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును. దేవుని అడిగేటప్పుడు సందేహించక అడగాలి, వితౌట్ డౌట్. ఒక విశ్వాసికి పెద్ద శత్రువే ఏంటో తెలుసా అండి? మనలో వచ్చే డౌటే, బయట శత్రువులు కాదు. దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, బయట ఎవరు ఆనకట్టబెట్టి ఆపరు, మనల్ని మనమే నియంత్రించుకుంటాము, మనల్ని మనమే అడ్డుపడతా ఉంటాము మన అవిశ్వాసాన్ని బట్టి. అందుకే అవిశ్వాసంతో అడిగేవాడిని దేవుడు సముద్ర తరంగాలకు పోల్చాడండి. ఎంతమంది చూసారండి సముద్ర తరంగాలు? వేవ్స్ ఆఫ్ ద సీ చూసాము, ఎక్స్పీరియన్స్ కూడా చేసాము, ఆర్ అట్లీస్ట్ వీడియోలో అయినా చూసుంటాం. సముద్రంలో దిగలేదండి ఎప్పుడు, అంటే కనీసం వీడియోలో అయినా చూసుంటాం. బిడ్డలు సముద్రపు అలలు వచ్చి జాలి దయ ఏం లేదండి, ఈడ్చుకుపోయి అంతే. ఆ ఒడ్డు నుండి ఆ భర్త ఏడుస్తా ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు, అతను వెళ్తే అతను పోతాడు అంతే. మళ్ళీ వాళ్ళు ఎప్పటికి తిరిగి రాలేదు. కొంతమంది శవాలు దొరుకుతాయి, కొంతమంది దొరకవు. సముద్ర తరంగాలలో ఉండే ఒక అనుభవం ఏంటంటే, దే ఆర్ కేపబుల్ ఆఫ్ డిస్ట్రక్షన్. నాశనాన్ని కలుగజేసే సామర్థ్యం వాటికి ఉంటుంది. సందేహం కూడా అంతే, మనల్ని నశింపజేస్తుంది, మనతో దగ్గరలో ఉండే వాళ్ళని కూడా నశింపజేస్తుంది. ఎందుకంటే మనం వారిని కూడా విశ్వాసంలో బలహీనపరిచేస్తాం కాబట్టి. బికాజ్ వీ మేక్ అదర్స్ ఆల్సో వీక్ త్రూ అవర్ అన్బిలీఫ్. మన విశ్వాసం చూసి వేరే వాళ్ళు కూడా అపనమ్మికను నేర్చుకుంటారు. కనుక సందేహిస్తూ అడిగేవారు గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగములను పోలియుండును. 7-8 వచనాలు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని. డబుల్ మైండెడ్ మ్యాన్, ద్విమనస్కులు, అవిశ్వాసులు, సందేహానికి చోటిచ్చేవారు ప్రభు నుండి ఏమీ పొందరంట. ఏమి ఇవ్వవా ప్రభు? ఏమి ఇవ్వను, అన్నీ ఉన్నాయి, అన్నీ ఇవ్వాలని ఉంది, కానీ నీ సందేహం వల్ల ఏమీ ఇవ్వను. అదేంటయ్యా? విశ్వాసం పెంచుకో. నిన్ను ఏ పరిస్థితుల గుండా పంపిస్తా ఉన్నానో understand that I have allowed those circumstances so you can grow in faith and receive from me. నువ్వు విశ్వాసంలో ఎదిగి నా నుండి ఎన్నో కార్యాలు పొందుకోవాలని నిన్ను ఏ పరిస్థితులు గుండా పంపిస్తున్నా ఆ పరిస్థితులు గుండా పంపిస్తా. అర్థం చేసుకో, ఎదుగు. దివ్యమనస్సును ప్రక్కన పెట్టు, విడిచిపెట్టు, అప్పుడు నువ్వు అన్నీ పొందుకుంటావు. నమ్మిన వారి స్తోత్రం చెప్తాం. ఈ సంవత్సరంలో ఒకటి అడుగుదాం, ప్రభా దివ్యమనస్సు నాలో తీసేయ్యా. I do not want to be a double minded person. ద్విమనస్సుతో ఉండి నీ నుండి ఏమి పొందుకోలేని ఖాళీ జీవితం నాకు వద్దు. కళ్ళు మూసుకోండి.